హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? అబ్బబ్బా, ఏం వర్షాలండి బాబు. ఇది ఇల్లేనా? రోడ్డు మీదలా ఉంది కదా. మా కిచెన్ పరిస్థితి ఇది. మా వంటగదిలో దొడ్లో వర్షం పడుతోంది కదా, వంటగది నిండా కూడా వర్షం పడుతోంది, పొయ్యి దగ్గర కూడా పడుతోంది. అయినా తగ్గేదే లేండి. మా పిల్లలు మాత్రం ఇంట్లో మాత్రం ఒక్క గోంగూర కట్ట తప్ప మరేమీ లేదు. ఆ గోంగూరతోటి పులుసుకూర చేసినా తినమన్నారు, పప్పుకూర చేసినా తినమన్నారు. వాళ్ళకేమండి, పిల్లలకి స్కూళ్ళు కూడా లేవు, వర్షాలు పడుతుంటే సెలవులు ఇచ్చేశారు. ఈ రథంలో వాళ్ళతో గొడవ. అందుకనే ఏం చేశామంటే ఆ గోంగూరని శుభ్రంగా కడిగేసేసి బాండీలో వేసి బాగా వాట్ చేశానండి. దాన్ని బాగా వాట్ చేశాను, నీళ్లు కూడా వేయలేదు. మనం కడిగి పెట్టాం కదా, బాగా గుజ్జైపోయింది. అలా గుజ్జైపోగానే దాన్ని తీసేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఇంకొక పాన్ పెట్టేసేసి మసాలా దినుసులు మొత్తం, మన ఇంట్లో ఉన్న మసాలా దినుసులు మొత్తం వేసేయడమేనండి. ఏవైతే ఉంటాయో మన ఇంట్లో ఆ మసాలా దినుసులు మొత్తం వేసేసాను. తర్వాత దానిలో ఒక 4-5 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరి వేసాను. తరువాత నిలువుగా చీరుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అవి కూడాను ఒక 4 ఉల్లిపాయలు నిలువున చీరి వేసేసాను. వాటిని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. కొంచెం బాగా ఏగిన తరువాత మనం దానిలో ఏమేమి వేయాలో చెప్తాను. చూడండి, అలా మూత పెట్టేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసి ఇప్పుడు వేపుకోవాలి. కొద్దిగా దోరగా ఉల్లిపాయ వేగిన తర్వాత వేసాను అల్లం పేస్ట్ ముందుగా వేసేస్తే మన పాన్కి అంటుకొని పోతుందని వేయను నేను. ధనియా పొడి, గరం మసాలా, తగినంత పసుపు, ఉప్పు కూడాను వేయాలి. అవి వేసిన తర్వాత మనం బాగా కలిపేసేసి మనం ఉడకబెట్టుకున్న గోంగూర ముద్దను కూడా ఇందులో వేసుకోవాలి. ఇందాక మనం బాగా ఉడికించి పక్కన పెట్టాం కదా, ఆ గోంగూర ముద్దను కూడా ఇందులో వేసుకోవాలి. బాగా కలిపేసేసి ఈ గోంగూరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత దీనిలో ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది అలా వేసుకుంటే. తరువాత పక్కన కొలిచి వేడి చేసిన నీళ్లు కూడా పోసేసాను. తొందరగా అవుతుందన్న ఉద్దేశంతో పక్కన గిన్నెలో కొలిచి నీళ్లు వేడి చేసి పెట్టాను. తర్వాత ఈ నానిన బియ్యాన్ని కూడా మనం అలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ ప్రెజర్ బయటికి పోకుండా ఉండేందుకు దానికి ఏదైనా కానీ చిన్న కాగితం ముక్క కానీ, నేను యాలుక్కాయ పెట్టేశాను. తర్వాత కాసేపు ఆగిన తర్వాత మనం దమ్ము కోసం అలా రోల్ కూడా పెట్టుకోవాలి. మూత పెట్టి అయిపోయిందండి. కొత్తిమీర చల్లుకొని కొద్దిగా నెయ్యి, 2 స్పూన్ల నెయ్యి, కాచిన నెయ్యి కనుక వేసుకున్నామంటే గుమగుమలాడిపోయే గోంగూర పులావ్ రెడీ. గోంగూరతో పప్పు వద్దన్నారు, పులుసుకూర వద్దన్నారు, పచ్చడి వద్దన్నారు, కానీ ఇలా చేయగానే రెడీగా వచ్చి కూర్చున్నారు ప్లేట్ల ముందు. వర్షమైనా వరదైనా పిల్లలు మాత్రం తగ్గేదే లేండి. వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తాం కదా. అలాగేను బాగుందంటున్నారు వాళ్ళు. బాగుందంటే వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఫోన్ పద్దస్మానం తడిచిపోవడం, తుడుచుకోవడం, ముక్కలుగా వచ్చేసింది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.